సుజనా చౌదరి లోకలేనా? ఎదుటి వాళ్ల మీద ఎదురుదాడి చేయటానికి ఆయుధాలే లేకపోతే కనీసం పూచిక పుల్లతో అయినా గుచ్చాలనుకుంటారు కొందరు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ వాదన చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సుజనా చౌదరి నాన్ లోకల్ అని రాగాలు తీస్తున్నారు కేసినేని నాని అండ్ కో. చిల్డ్రన్ మాంటిస్సోరీ స్కూల్లో చదివిన చౌదరి నాన్ లోకల్ ఎలా అవుతాడు? 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నవరంలో పుట్టి తండ్రి ప్రకాశం బరాజ్ కి ఇంజనీర్గా పనిచేస్తే బెజవాడలోనే పెరిగిన చౌదరి నాన్ లోకల్ ఎలా అయ్యాడు? రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, బెజవాడకు 2 అతి పెద్ద ఫ్లైఓవర్లు, వేల కొద్ది టిట్కో ఇళ్లు తెచ్చిన చౌదరి నాన్ లోకల్ ఎందుకు అవుతాడు? నాన్ లోకల్ లోకల్ ఎలా చెప్తా ఉండే, మనకు కావాల్సింది అభివృద్ధి. ఆయన అలాగున్నా సరే ఆయన వస్తేనే అభివృద్ధి జరిగింది. మరి సుజనా చౌదరి గారు వస్తే మా ఏరియా బాగుపడింది. ఆయన ఇక్కడ వ్యక్తే సార్, పుట్టింది ఇక్కడే, చదివింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. చెప్పడానికి ఏం లేనప్పుడు గాలి కబుర్లు ఎలా చెబుతారో వైసీపీని చూస్తే అర్థమవుతోంది. విజయవాడ పర్టికులర్ గా సంతోషం ఏంటంటే కృష్ణా జిల్లాలో నేను పుట్టాను. చిల్డ్రన్స్ మాంటిస్సోరీ స్కూల్లో చదువుకున్నాను 3-4 సంవత్సరాలు. మీ ఊరేదంటే విజయవాడ అంటాం. అయినా 10 ఏళ్లు ఎంపీగా పనిచేసిన కేసినేని నాని ఎప్పుడైనా పశ్చిమ నియోజకవర్గంలో కొండలు ఎక్కడం చూశామా? 1 టౌన్ లో ఓ 10 పేటల పేర్లు చెప్పమంటే నాని చెప్పగలడా? ఇంతోటి దానికి హిందుస్థానీ మేళం అన్నట్లు చెప్పడానికి ఏం లేక, ఏ ముఖంతో ఓట్లు అడగాలో తెలియక వైసీపీ పడుతున్న పాటలు చూసి పశ్చిమ నియోజకవర్గం హక్కున నవ్వుతోంది. నువ్వు మావాడివి అంటూ చౌదరిని హక్కున చేర్చుకుంటోంది.